హాయ్ బ్రో. హాయ్. ఓకే, మన డిప్యూటీ సీఎం కళ్యాణ్ గారు రాజమండ్రి గేమ్ చేంజర్ ఈవెంట్కి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? గేమ్ చేంజర్ కంటే ఓజీ అరుపులే ఎక్కువ వినపడతాయి అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మీటింగ్ అప్పుడే ఓజీ గురించే మాట్లాడటం జరిగింది. సో ఇంకా ఈయన వస్తున్నాడంటే ఇంకా ఓజీయే సౌండ్ వినపడిద్ది. సో భయంకరంగా ఉంటుంది. ఇంకా ఆ వాయిస్ ఎలా ఉంటుందంటే మొత్తం రామ్ చరణ్ వస్తే అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటారు. ఇక సో రామ్ చరణ్ రాజమండ్రిలో మీటింగ్ పెడతాం అన్నది ఫస్ట్ ఆలోచించి పెట్టాడు. ఎందుకంటే ఎక్కువగా చాలామంది ఫ్యాన్స్ గారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు అక్కడ బీభత్సంగా. ఎందుకంటే పిఠాపురం పక్కనే వైజాగ్ ఇవన్నీ కూడా దగ్గర ప్రాంతం కాబట్టి అందరూ కూడా దగ్గరికి రావడానికి చాలా తొందరగా వచ్చేస్తారు బైక్స్ మీద కానీ ఎక్కడ కానీ. ఆ గోల్ ఎలా ఉంటుందంటే వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ అంటే ఒక చరిత్ర చెప్పుకునేటట్టు ఉంటుంది. ఈ గేమ్ చేంజర్ సినిమా కానీ ఓజీ గురించి మాట్లాడుకుంటే అది అన్న మనం చూస్తున్నాము గేమ్ చేంజర్ సినిమా పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన సినిమా, కానీ ఎక్కడో ఒక చోట మన చరణ్ బాబుకి వెళ్ళింది. బట్ ఈసారి ఓజీ హీరో గేమ్ చేంజర్లో అడుగు పెడితే ఆ రచ్చ ఎలాగుంటుంది అన్న? ఎలా ఉంటుందంటే ఇంకా ఆల్రెడీ నార్మల్గా రాజకీయంలోనే చూస్తున్నాం ఆయన రచ్చ ఎలా ఉంటుంది. ఇంకా సినిమా థియేటర్ మీద బొమ్మ ఎలా ఉంటుందంటే సిరిగిపోద్ది ఇంకా. సో ఇప్పుడు గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారు అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారు చేసినా ఒకటే, పవన్ కళ్యాణ్ గారు చేసినా ఒకటే. సో ఫ్యామిలీ ఒకటే కాబట్టి అలా మనం అనుకుంటాం వాళ్ళు ఒకటే, అందరూ ఒకటే. సో గేమ్ చేంజరు మీటింగ్ అక్కడ పెడతాం వల్ల ఎక్కువ కూడా ఓజీ పేరే వినపడుతుంది. అది కూడా రామ్ చరణ్ గారు మళ్ళీ ఓజీ గురించి మళ్ళీ మాట్లాడతారు. దాదాపు 10,000 మంది పోలీసు బందోబస్తుతో ఉంటుంది ఈవెంట్, ఏమి హాని జరగకుండా అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? 10,000 మంది అంటే తక్కువే నాకు తెలుసు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి 10 లక్షలు కూడా తక్కువే వాస్తవంగా అయితే. అంటే ఎందుకంటే ఆయన కంట్రోల్ చేయాలంటే అవ్వదు. సో ఆయన కంట్రోల్లో ఉంటేనే వీళ్ళు కంట్రోల్ చేయగలరు. సో కంట్రోల్ తప్పింది అంటే 10,000 కాదు 10 లక్షల మంది డిపార్ట్మెంట్ మొత్తం దిగి కూడా బందోబస్తు పెట్టినా సరే ఆవేశం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఐ డోంట్ కేర్, చేయలేము. ఇంకా ఎలా ఉంటుందంటే సముద్రం వల్ల ఎర్సేసి పడుతున్నట్టుగా ఉంటుంది వ్యవహారం. సో అంత గోల అయితే ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక మాట అన్నారు, నిశ్శబ్దంగా ఉండాలి, మన పని మనం చేసుకుంటూ పోవాలి, మన జోలికి ఎవరైనా వస్తే కనుక వదలొద్దు. సో ఇదే ప్రకటనగా ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా, అఫ్కోర్స్ నాతో కూడా. సో సైలెంట్గానే ఉంటుంది, మంచిగా మీటింగ్ జరిగిద్ది. అందరూ కూడా ఓజీ అంటారు. అండ్ గేమ్ చేంజర్ గురించి, గేమ్ చేంజర్ మూవీ అసలు చెప్పక్కర్లేదు, ఆల్మోస్ట్ హిట్. ఇంకా సో ఇంకా చూడాలి ఎలా అక్కడ ఏ రకంగా సందర్భపడిద్ది, ఏ రకంగా స్టెప్స్ ఉంటాయి, ఎలా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ గురించి మాట్లాడతారా, ఓజీ గురించి మాట్లాడతారా, లేదా రామ్ చరణ్ గారు ఏమో ఓజీ గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ గురించి మాట్లాడతారా అన్నది నేను కూడా వేచి చూస్తూ ఉన్నా. అది